ప్రస్తుతం సోషల్ మీడియాలో అహ్మదాబాద్ ప్రమాదంలో బతికిన వ్యక్తి గురించి విపరీతంగా ప్రచారం జరుగుతోంది. అతడు సోషల్ మీడియాలో ఫేమస్ కావడానికి రూపొందించిన వీడియో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దీనిపై రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొంతమంది అతడు సోషల్ మీడియాలో ఫేమస్ కావడానికి విమానం నుంచి కింద పడ్డట్టు నాటకమాడి అందర్నీ మోసం చేశాడని వ్యాఖ్యానిస్తున్నారు. మరికొందరు మాత్రం అతడు నిజంగానే అందులో ప్రయాణించాడని, ఆ ప్రమాదంలో తన సోదరుడిని కూడా కోల్పోయాడని అంటున్నారు. ఇంకొందరైతే మృత్యుంజయుడుగా నిలిచిన వ్యక్తి తన సోదరుడి అంత్యక్రియలకు కూడా హాజరయ్యాడని, అదృష్టం బాగుండి బతికిపోయాడని చెబుతున్నారు. ఏది ఏమైనప్పటికీ అతడు బతికిరావడం పట్ల కొంతమంది హర్షం వ్యక్తం చేస్తుంటే, మరికొందరేమో సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వడానికి ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నాడని అంటున్నారు. అయితే కొన్ని మీడియా సంస్థలలో మాత్రం విభిన్నమైన కథనాలు ప్రసారమవుతున్నాయి. విమానం కూలిన ప్రమాదంలో మృత్యుంజయుడుగా వచ్చిన వ్యక్తి వివరాలు లేవని తెలుస్తోంది. అతడు విమానంలో ప్రయాణించకపోయినప్పటికీ ప్రమాదం జరిగిన తర్వాత తాను అందులో నుంచి బయటపడ్డట్టు ప్రచారం చేసుకున్నాడని తెలుస్తోంది. దీనిపై పూర్తిస్థాయిలో స్పష్టత రావాల్సిన అవసరం ఉంది. ఆ వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నప్పుడు స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పరామర్శించారు. మీడియా సంస్థలు కూడా అతడు 11 నంబర్ సీట్లో కూర్చోవడం వల్ల బతికి బటయపడ్డాడని కథనాలలో ప్రసారం చేశాయి. అలాంటప్పుడు అతడు నాటకం ఎలా ఆడతాడని, ఇదంతా కావాలని చేస్తున్న కుట్ర అని మరికొంతమంది అంటున్నారు. ఏది ఏమైనప్పటికీ ఈ విషయం మీద స్పష్టత రావాలంటే మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఆ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారని కొంతమంది ప్రచారం చేస్తున్నారు. అయితే అందులో ఏమాత్రం నిజం లేదని మరికొందరు వాదిస్తున్నారు.